ప్రస్తుతం మనమైతే గాంధీ భవన్‌లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు కోట్ల శ్రీనివాస్ వైస్ చైర్మన్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ కాంగ్రెస్ గెలుపుకు మీరు ఎలా చూస్తున్నారు? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 20 నెలలుగా చేస్తున్న అభివృద్ధి కృషి, అదేవిధంగా ప్రజల్లోని విశ్వాసం, మేము చేస్తున్న ఏదైతే 6 గ్యారంటీలు కానీ, సన్నబియ్యం కానీ, రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ ఎన్నో పథకాలను తీసుకొచ్చినాం. ఏ నిధుల కోసము నియమాల కోసమైనా కొట్లాడిన తెలంగాణను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము ఉద్యోగాలు ఇచ్చినాం. ఎల్బీ స్టేడియం సాక్షిగా మరి దాదాపు 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి కాబట్టి రాష్ట్రంలోని ఒక భాగం జూబ్లీహిల్స్ కాబట్టి జూబ్లీహిల్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క పథకాలు సన్నబియ్యాలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, అదేవిధంగా గృహలక్ష్మి కింద మహిళలకు అమ్మవారింటికి పోయినా కానీ, లేకపోతే అత్తవారింటికి అయినా, లేకపోతే ఒక దేవాలయాలకు పోయినా కానీ ఇలా మహిళలందరూ కూడా మా యొక్క తమ్ముడు, మా యొక్క అన్నను, మా బిడ్డ, మా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఆశీర్వదించి జూబ్లీహిల్స్లో మాకు భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రేపు స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద విజయం, భారీ విజయాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోబడుతుంది. అదేవిధంగా ఈరోజు చూసినాం, ప్రతిపక్షాలను ఎన్నోసార్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని. కానీ అభివృద్ధిలో భాగస్వామ్యం కాకుండా కనీసం శాసనసభ లాంటి, దేవాలయం లాంటి శాసనసభలో కనీసం విలువైన సూచనలు, విలువైన సమయాలని ఇవ్వాలని చెప్తే కూడా ప్రతిపక్షాలు వినిపించుకోకుండా ఈరోజు అసత్య ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారని చెప్పట్లో ఎలాంటి అతిశక్తి లేదు. మరి ప్రస్తుతం బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఆ యొక్క ప్రాంతాలు, ఆ యొక్క రాష్ట్ర పరిస్థితులను బట్టి అది కేంద్ర నాయకత్వం, మా రాహుల్ గాంధీ గారు కానీ, మా కేసీ వేణుగోపాల్ గారు కానీ, మల్లికార్జున ఖార్గే కానీ, సోనియా గాంధీ వాళ్ళు విశ్లేషిస్తారు. అక్కడ పరిస్థితులు మనకు అంతగా అవగాహన లేవు కాబట్టి వాళ్ళు విశ్లేషిస్తారు ఆ విషయాన్ని. అంటే బీహార్ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు చెప్పారు ఓటు చోరీ జరిగిందని. దానిపై మీ స్పందన ఏంటి? 100% రాహుల్ గాంధీ ఏదైతే ఒక ఉద్యమ రూపంగా తీసుకొచ్చారో ఓట్ చోరీ, గద్దీ చోరీ అనేది ఇది నిరంతర ప్రక్రియ. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మేము ఏదో అన్ని సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి ఇలా ఎన్నికల కమిషన్ కూడా లోపరుచుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇది ముందుకు పోతూ ఉంటుంది. ఇలా తాత్కాలికంగా వాళ్ళు గెలిచిండొచ్చు, కానీ శాశ్వత ప్రయోజనాల కోసము ఈ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు చేపడుతున్న ఏదైతే ఓట్ చోరీ కార్యక్రమం ఇది నిరంతర ప్రక్రియ. ఒకరోజు ఖచ్చితంగా దీని ఫలితాలు కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తుంది. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ప్రస్తుతము. దానిపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో భారీ మెజార్టీని మేము కైవసం చేసుకోబోతున్నాం. 20 నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మా క్యాబినెట్ మంత్రులు కానీ, మా పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కానీ ఇటు 2 జోడెడ్ల లేక ఈరోజు పిసిసి సీఎంగా 2 జోడెడ్ల లేక ఇలా అనేక పథకాలు ఈరోజు మనము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అందిస్తూ ఉన్నాం. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కూడా రస్తా రోకోలు కానీ అదేవిధంగా ఆందోళనలు లేవు. మీరు గతంలో చూసినట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ రణరంగమైన చరిత్ర మనం చూసినాం. కానీ ఇలా యూనివర్సిటీలు కానీ అదేవిధంగా ప్రజా సంఘాలు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు నీరాజనాలు పలుకుతడంలో ఎలాంటి అభ్యంతరం లేదు, ఎలాంటి అతిశక్తి లేదు కూడా. అదేవిధంగా రేపు స్థానిక సంస్థల్లో కూడా మా యొక్క ఎజెండా ఒకటే. ఇంతకుముందు చెప్పినాం, గతంలో రేషన్ కార్డు లేని రాష్ట్రాన్ని చూసినాం, కానీ ఇలా రేషన్ కార్డులు ఇస్తున్న రాష్ట్రాన్ని చూస్తున్నాం. గతంలో బియ్యం ఇయ్యని రాష్ట్రాన్ని చూసినాం, ఈరోజు సన్న బియ్యాలు ఇచ్చే రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నాం. గతంలో పింఛన్ ఇయ్యని రాష్ట్రాన్ని చూసినాం, ఈరోజు పింఛన్ ఇచ్చే రాష్ట్రంగా చూస్తున్నాం. గతంలో ఉద్యోగాలు ఇయ్యని రాష్ట్రం చూసినాం, ఈరోజు ఎల్బీ స్టేడియం సాక్షిగా ఉద్యోగాలు ఇస్తున్నాం. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ద్వారా గ్రూప్ 1 పరీక్షలు చేయడానికి 13 సంవత్సరాలు పడితే మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల్లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి దాని ఫలితాలను కూడా ఇచ్చిన సందర్భం మనందరం ఇలా తేటతెల్లమైంది. అందుకొరకే డిగ్రీ చదివిన ప్రతి నిరుద్యోగి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వైపున చూస్తూ ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతున్నారు. రాబోయే ఇంకో 5 సంవత్సరాలు అంటే ఇంకా మాకు 3 సంవత్సరాలు ఉంది, ఇంకో 5 సంవత్సరాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ప్రజలు, యువకులు, మహిళలు ఈరోజు చూడమ్మా, మహిళలకు గతంలో ఇదే బతుకమ్మ చీరలు ఇస్తే సూరత్ నుంచి తీసుకొచ్చి అదేవిధంగా కిలోలు తీసుకొచ్చి వాళ్ళని అది చీరలను ఒక దగ్గర వేసి కాలబెట్టిన సందర్భం నిన్న మొన్న మనం చూసినాం. ఈరోజు బతుకమ్మ చీరలు ఇస్తే మహిళలు ఎంత సంతోషంగా ఆనంద డోలికలు మునుగుతున్నారో, ఎట్లాంటి క్వాలిటీ ఏది బతుకమ్మ చీరలు ఇచ్చినామో ఇలా మీరే మీడియా సాక్షిగా మీరే చూస్తూ ఉన్నారు. మరి మహిళలందరూ ఆనందంగా ఉన్నారు కాబట్టి మహిళా ఓట్లు కానీ, నిరుద్యోగుల ఓట్లు కానీ, అదేవిధంగా పింఛన్దారుల ఓట్లు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఆశీర్వదించడంలో ఎలాంటి అనుమానం లేదని సందర్భంగా మనం చేస్తున్నాం. అంటే 42% బీసీ రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి విమర్శనాత్మక విశ్లేషణ చేస్తుంది, దానిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 42% చట్టసభల్లో పెట్టి, శాసనసభలో పెట్టి జీవో తీసుకొచ్చి, తద్వారా జీవోనే కాదు ఆర్డినెన్స్ కూడా తీయడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ను మరి గవర్నర్ గారి దగ్గరికి పంపితే గవర్నర్ గారు మరి రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది. అదేవిధంగా మరి సుప్రీంకోర్టులో మేము అడ్వకేట్లను పెట్టి కొట్లాడినాం. అదేవిధంగా హైకోర్టులో కూడా బీసీ సంఘాలతో సహా మేము కాంగ్రెస్ పార్టీ ఇంప్లీడ్ అయ్యి మరి ఏదైతే హైకోర్టులో కొట్లాడినామో హైకోర్టులో కూడా మనకు ఆశించినంత ఫలితాలు రాలేదు. కానీ మరి బీసీ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ మేము ఢిల్లీలో ధర్నా చేసినాము. అదేవిధంగా బీసీ సంఘాలు ఏదైతే తెలంగాణ బంద్కు పిలిపిస్తే మేము తెలంగాణ బంద్లో సాక్షాత్తు మా పీసీసీ అధ్యక్షుడే కాకుండా మేము కార్యకర్తలందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తాం. ఇప్పుడు ఏకైక మార్గం ఒకటి ఏంటంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇస్తూ ఉన్నాము. ఇది మన సర్పంచ్ ఎన్నికల్లో ఇంకా హైకోర్టులోనే ఆ కేసు విచారణ దశలో ఉంది కాబట్టి అది ఏమొస్తుందో చూసి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా అవసరం అనుకుంటే ఇంకా న్యాయ పోరాటం చేసి తద్వారా మేము ఢిల్లీ నుంచి అడ్వకేట్లను తీసుకొచ్చి కూడా కొట్లాడిన సంగతి సభ్య సమాజానికి తెలుసు. కనుక బీసీలందరూ కూడా అర్థం చేసుకున్నారు కాబట్టే ఈరోజు సర్పంచ్ ఎన్నికలకు పోతున్నాం. రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులు ఉంటాయి కాబట్టి అందులోపల గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకోనికే సిద్ధంగా ఉన్నారు. అంటే ఈ 6 గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి, దానిపై మీ స్పందన ఏంటి? 6 గ్యారంటీలు ఎక్కడ విఫలమైనాయో విమర్శించే నాయకుడు మరి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినా, కోటి చౌరస్తాకు వచ్చినా మేము సిద్ధంగా ఉంటాము. ఒకవేళ నిరూపించకపోతే మీ పదవులకు రాజీనామా చేయండి, ఒకవేళ నేను నిరూపిస్తే మీరు పదవులకు రాజీనామా చేయండి, నిరూపించకపోతే నేను ముక్కు నేలకు రాసి కోటి చౌరస్తా నుంచి ఇంటికి పోతా. చూశారు కదండి, కోట్ల శ్రీనివాసరావు గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ విజయబేరి మోగిస్తుందని చెప్తున్నారు. కెమెరామెన్ మురళితో స్వాతి, స్టూడియో 18 న్యూస్, హైదరాబాద్.